తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనా ఉపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమత్రే నమః. ఉగాది తరువాత ఏ విధంగా ఉండబోతోంది క్రోధినామ సంవత్సరంలో అనే విషయాన్ని ఆలోచించినట్లయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పదం, అదేవిధంగా చూసినట్లయితే కనుక పుష్యమి నక్షత్రం, అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతోంది అని ఆలోచించినట్లయితే ఉగాది తరువాత అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు, ఇక తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా మనం మారిపోబోతున్నాం. ఈ విషయంలో ఏమి మీరు బెంగపెట్టుకోక్కర్లా, బాధపడక్కర్లా, సంతోషమైన ఆనందకరమైన వార్తలు వినడానికి రెడీగా కాచుకుని ఉండండి. ఆ తర్వాత నూతన కార్యాలకి శ్రీకారం చుట్టం అనేది ఉగాది తర్వాత జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు పడింది ఒకటి, ఇక అంతా కూడా శుభారంభమే. ఆ తర్వాత గృహంలో శుభకార్యాలు చేయగలుగుతారు, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆ తర్వాత కోర్టు వ్యవహారాల్లో కూడా మీకే జయం, శత్రువుల మీద విజయ కేతనం ఎగరవేస్తారు. చూసుకోండి, తిరగలేదు ఇక మీకు. తర్వాత ఏంటంటే కనుక కొంచెం నూతన పరిచయాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయండి. అందువల్ల నూతన పరిచయాల విషయంలో కూడా సంతోషంగా ఉండండి. తర్వాత ఏంటంటే స్పెక్యులేషన్ చేసేవాళ్ళు, షేర్ మార్కెట్, వీళ్ళందరికీ కూడా విజయమే కనిపిస్తోంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రయాణాల విషయంలో మాత్రం రిజర్వేషన్స్, జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం, అంటే ప్యాకేజ్ టూర్ అంటాం కదా, ఆ విధంగా చేసుకుంటూ ఉండండి. ఇబ్బందులు పడకుండా ఉండేలా చూసుకోండి. తర్వాత విషయానికి ఏంటంటే కనుక కొంచెం ఏదైనా సరే భార్యాభర్తల మధ్య కానీ ఎవరితో అయినా సరే చిన్నగా ఏమన్నా మాట పట్టింపులు వస్తే మీరు కొన్ని విషయాల్లో తగ్గి మీరు అవతల వాళ్ళ దగ్గర మీరు తేలికైపోతామనే ఆలోచన తీసివేస్తే మీదే విజయం. గుర్తుపెట్టుకోండి, లౌకిక జగత్తులో లౌక్యంగా ఉంటే మనమే రాజులం, మనమే మంత్రులం అవుతాము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే రావలసిన బాకీలు వసూలు అవ్వడం వల్ల మీకు బ్రహ్మాండమైన ఆనందం ఉంటుందండి. దైవ దర్శనాలు చేస్తారు. దేవుడు తర్వాత మనము ఆ దేవుణ్ణి సందర్శించడంలో, ఆ దేవునితో మమేకం అవ్వడంలో ఉండే ఆనందాన్ని మీరు గ్రోలతారు. ఉగాది తర్వాత చాలా బాగుంటుంది. దైవం మీ వెంట నడుస్తాడు, ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. తర్వాత ఏంటంటే కనుక కొంతమందితో కొంతమందిని మనం నమ్మి బోల్డ్గా మాట్లాడటం అనేది తగ్గించుకోండి. ఎందుకంటే కనుక నమ్మిన వారే రేపొద్దున్న ముంచేస్తారు అన్నది పూర్తిగా మీకు అర్థమవుతుంది. అందువల్ల నమ్మకాలు వేరు, మీ యొక్క ఆలోచనల్లో చక్కని క్లారిటీ ఉంటుంది. మీరు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు, ఆలోచన విధానంలో తప్పు లేదు. కానీ అందరినీ నమ్మబోకండి. ముఖ్యంగా నమ్మిన వాళ్ళు ముంచే కార్యక్రమం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ ఒక్కటి తప్ప ఇంకేమి ఉప్పు కల్లులాగా ఉందన్నమాట. ఆ ఒక్కటే, అది పక్కకు పట్టేయండి, దాన్ని కరిగించేయండి. జాగ్రత్తగా ఉండండి అంతే, అలర్ట్గా ఉండండి అంతే. వ్యాపారంలో బాగుంది, ధనలాభాలు బాగున్నాయి, వ్యవహార జయం బాగుంది, అన్నిట్లోనే ఉత్సాహంగా ముందుకు పెడతారు. మంచి స్థితి, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, అన్యోన్యంగా ఒకే మాటతో భార్యాభర్తలు ఇద్దరు కూడా ముందు కాస్తంత పరస్పర మాట విభేదం ఉన్నా తర్వాత కలిసిపోతారు. భార్యాభర్తలు దెబ్బలాటంటే ఎంతసేపు అదంటే ఏమిటది బియ్యంలో వడ్ల గింజ ఏరినట్లుగా ఉంటుంది. అందువల్ల దాని గురించి ఏం సమస్య ఏం లేదు. ఖర్చులున్న సంతృప్తికరమైనటువంటి జీవితం అనుభవిస్తారు. ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. ఆ తృప్తి అనే 2 అక్షరాల కోసమే కదా మనిషి బాధపడిపోతూ ఉంటాడు. అందువల్ల ఆ తృప్తి అయితే మీకు కనిపిస్తోంది. ఆ తర్వాత ఏంటంటే స్నేహితులతో కానీ ఎవరితో అయినా సరే మధ్యవర్తిత్వాలు, సంతకాలు లాంటివి ఏం పెట్టబాకండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక బంధువులు మంచి మాటతో సహాయపడతారు. విద్యార్థులారా, మీరు కష్టపడి చదివితే మీరు అనుకున్న కళాశాలలే కాదు విదేశీయానాలు కూడా చేయగలరు. కానీ మీరు కష్టపడండి, కష్టే ఫలే.
ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అంటూ ఉంటారు కదా, అలా మౌనంగా ఉండండి, కాస్తంత నిదానంగా ఉండండి, అదే మీకు శ్రీరామరక్షగా మారిపోతుంది. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రయత్నాలు ఏదైనా సరేనండి, అవివాహితులకు పెళ్ళిళ్ళు కావాలన్నా, లేదా ఏదైనా సరే వివాహాలు నిశ్చయం అయిన తర్వాత అదంతా కూడా ఎవరికైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలున్నా అవన్నీ కూడా కరెక్ట్గా ఏ టైం అయితే పెట్టామో ఆ టైంకి అయిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు ఎవరి మీద కూడా తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టే ఏనకైన చిత్త అన్నట్టుగా ఎవరు మిమ్మల్ని నిందలు వేయకుండా చూసుకోండి. అంతే. ఏంటంటే మనము ఇవ్వడం తప్పదు, చెయ్యడం తప్పదు, కానీ ఏంటంటే ఒక రోజు 2 రోజుల్లో మనం కొంచెం రేపు చేద్దాంలే, రేపు చూద్దాం, వీడు మనవాళ్లే కదా అంటే వాళ్ళే వెళ్ళి అవాకులు చెవాకులు బయట చెప్పడం జరుగుతుంది. అందుకని కాస్త ఆ విషయం ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి ఉద్యోగస్తులైతే కర్తవ్య నిర్వహణలో బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు వస్తుంది, ఆనందంగా ఉంటారు, పై అధికారులు మెప్పు వస్తుంది, అన్ని విధాలా కూడా మీకు అద్భుతమైనవి జరుగుతాయి, శుభకార్యాలన్నీ బ్రహ్మాండంగా పూర్తి చేస్తారు, ఆదాయం అభివృద్ధి ఎక్సలెంట్గా ఉంది. దాంతో మన కష్టాలే, ఆ ఆదాయంలోనే కష్టాలు, అందువల్ల ఆ విధంగా కష్టపడక్కర్లేదు. తర్వాత ఏంటంటే కనుక మీ విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా సీట్ వస్తుంది అని ఊరించి వస్తుంది. అదేవిధంగా పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి, చిన్న ఉద్యోగంలో ఉన్నానంటాడు ఒకడేమో ఉద్యోగమే పెద్ద ఉద్యోగం రావాలి, అప్పటి వరకు నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వనంటాడు ఒకడు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఊరించి మంచి అవకాశాలు వస్తాయి. అందువల్ల ఏ విధమైనటువంటి మీరు ఈ బాధపడాల్సిన అవసరం లేదు. వాహన యోగాలు కనపడుతున్నాయి, గృహ యోగాలు కనపడుతున్నాయి, భూమి యోగాలు కనపడుతున్నాయి. అందువలన యోగవంతులు అని చెప్పొచ్చు. అందువల్ల మీరు ఏ విధంగానే కూడా బెంగపెట్టుకోక్కర్లా, బాధపడక్కర్లా. ముందు ఉన్నటువంటి రోజులన్నీ కూడా మనవి, మంచివే అన్నట్లుగా మీరు ముందుకెళ్ళండి. సక్సెస్ మీ ఇంట్లోనే కూర్చుంటుంది సక్సెస్ అన్నది. తర్వాత ఏంటంటే కనుక ప్రతిరోజు మానకుండా అంగుళ మాత్రం చేత శివలింగం ఒకటి తీసుకొని రోజు మట్టి శివలింగం చేసుకున్నా పర్వాలేదు, కాస్త మట్టి కొనుక్కొని తెచ్చుకుని పక్కన పెట్టుకుని చిన్న శివలింగం చేసుకుని రోజు కూడా ఆ శివలింగానికి పొద్దున్న కానీ సాయంత్రం కానీ ఒక టైం పెట్టుకోండి. ఆ టైంలో తప్పనిసరిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అభిషేకం చేయడం 108 సార్లు. లేదు మనకు చక్కగా అన్ని మంత్రాలు వచ్చు. ఓం నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, పరమాయ నమః, పరమలింగాయ నమః, దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్యః, అస్త్రురుద్రరూపేభ్యః, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఆ రుద్రుడైనటువంటి ఆ యొక్క పరమశివుణ్ణి మీరు ఆరాధన చేసి సోమవారం పూట పెరుగన్నం చక్కగా ఎవరినన్నా సరే పిలిచి ఇద్దరికి పెరుగన్నం పొట్లం కట్టుకుని పట్టుకెళ్ళి పేదవాళ్ళకి ఇచ్చినా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ మనసంతా సంతోషంతో నిండిపోతుంది. ఎప్పుడైనా సోమవారం పూట ఒక్కొక్క వారం ఏదో ఒక వారం నెలకొక్కసారన్నా సరే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.